వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సంవత్సరాలు ముగించుకొని 14వ సంవత్సరం అయిన సందర్భంగా ఈ రోజు దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో జెండా ఆవిష్కరణ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ గారు బుచ్చిపల్లి వెంకయ్య గారు పాల్గొన్నారు. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే పేద ప్రజల కోసం, ఎస్సీలకి, బీసీలకి, బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల పేద ప్రజలందరూ, ముఖ్యంగా మైనార్టీ సోదరులందరూ, ఎస్సీ బీసీలందరూ సంతోషంగా ఉన్నాయంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభ తెలియజేస్తున్నారు. గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి పేద ప్రజలందరూ ఇబ్బంది పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ గారు అందరూ కలిసిమెలిసి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ, పేద ప్రజల కోసం ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకి 100% నెరవేర్చుకుంటూ ఇంకా కొత్త పథకాలకు ఎన్నో ఇచ్చుకుంటూ మన సిద్ధం ప్రోగ్రాం కూడా చెప్పాను జగన్మోహన్ గారు. నా పథకాలు నచ్చి, నా పథకాలని పేదవాళ్ళందరికీ చెంది ఉంటే మీరందరూ మళ్ళా ఆహ్వానించి మళ్ళా గౌరవంగా ఓటేయమని చెప్పారంటే జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎంతో కృషి చేస్తానని సభాముఖంగా చేస్తారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత పేద ప్రజలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. రాజశేఖర్ గారి స్కీమ్స్ ఎన్నో కుట్టుబడినప్పుడు రాజశేఖర్ గారు తదనంతరం మన కోసం, మన పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కోసం, రైతులు కానీ మహిళల కోసం ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాబట్టి అందరూ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్ నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. నాయకుడు అంటే ఎలా ఉంటారో జగన్మోహన్ గారు చూసి నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి నాయకత్వం కింద మేము పనిచేయటం, మా కార్యకర్తలు పనిచేయడం నిజంగా సంతోషం. కాబట్టి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.